రైట్, మరొక అంశం సార్, బీహార్ యుద్ధం ఎవరి వైపు, ప్రజల నాడి పట్టేది ఎవరు? సో కీలకమైన బీహార్ది చాలా కీలకమైనది కదా. ఇప్పుడు బీహార్కు ఒక పెద్ద సమస్య ఉంది. 1977 నుంచి ఇప్పటివరకు బీహార్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఏది ఎమర్జెన్సీ అనంతర కాలం నుంచి 77 నుంచి బీజేపీ కూడా ఇంతవరకు బీహార్లో గెలవలేదు సొంతంగా. గత 2 సార్లు అంటే మోదీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక కూడా 3 సార్ల నుంచి గెలుస్తున్నా బీహార్లో మటుకు 2 సార్లు బీజేపీ వ్యతిరేక కూటమిలో గెలిచాయి. గెలిచిన తర్వాత నితీష్ కుమార్ గారు పార్టీ మార్చి బీజేపీని చేర్చుకొని వాళ్ళతో పెట్టుకున్నారే కానీ సొంతంగా బీజేపీ ఇంతవరకు గెలవని ఒక పెద్ద రాష్ట్రం ఏదైనా ఉంటే భారతదేశంలో యూపీ తర్వాత పెద్దది కదా బీహార్. సో అలాంటి చోట ఇప్పుడు ఏం జరుగుతుంది, మొన్నటి గత శాసనసభ ఎన్నికల్లో అక్కడ ఆర్జేడీ పెద్ద పార్టీగా వచ్చింది. ఏ రాష్ట్రంలో లేనట్టుగా అక్కడ ఒక యంగ్ ఫేస్ యువ నాయకత్వం తేజస్వి యాదవ్ ఉన్నారు. ఎంవై అనే ముస్లిమ్స్ అండ్ యాదవ్స్ మై అని ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. మాది మై ఫార్ములాతో మేము వెళ్తామని. ఇప్పుడు ఈ వక్ఫ్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక విధంగా ఇది ఇందాకట్లాగా చెప్పులు దాడులు ఇట్లాంటివి వచ్చాక మతపరమైన వాతావరణం కూడా కొంత కలుషితమైన పరిస్థితి. సో ఇది సహజంగా ఇండియా కూటమికి మేలు చేస్తుంది అని భావిస్తున్న పరిస్థితి ఒకటైతే, అలాగే ఇండియా అన్నది అక్కడ కూటమి మొత్తం కలిసి సర్దుబాట్లు చేసుకొని మరి వెళ్తూ ఉంది. కాబట్టి బిగ్ ఛాలెంజ్ టు మోదీ.